కేశవాయ నమః మాధవాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః తస్మాత్ విరాట్ జాయత విరాజో అధిపురుషः సజాతో అచ్యుతః కాశీపిండ మోక్షపిండ ఖయాపిండ మోక్షపిండ మమవిష్టం అనయాజ్ఞానం ఆవాహనాది షోడశోపచారం తస్సుజ్ఞారార్ఢిం గాతం యజ్ఞాయాం గాతం యజ్ఞమధి దైవీ స్వస్తిరస్త్రః స్వస్తిరమానుషేభ్యః వస్త్రం చూపించండి సేభ్యః ఊర్జంతగాత భేషజం శన్నో అస్తోదపదేం శంచతుష్పదిహిం ఓం శాంతి శాంతి శాంతిహిం ఆగ్నేతపరాయణిం దూర్వారోహం తపస్సునిం. అయ్యా, పిండ ప్రదాన కార్యక్రమం పూర్తయింది. ఆ పిండాలు తీసుకెళ్లి నదిలో విడిచిపెట్టండి. ఇక నేను సెలవు తీసుకుంటాను. మంచిది శివ. అయిపోయింది బాబు, అంత అయిపోయింది. రుణం తీరిపోయింది. ఆంటీ, ఇలా జరగడానికి కారణం ఎవరైతేనే అర్చన బతుకు అదుగు ఆ నీళ్ళల్లో కలిసిపోయింది. వైజాగ్ నుండి ఇంత దూరం వచ్చింది ఎందుక? ఈ చెరువు ఒడ్డున వెళ్దామా? బాబు, నిన్నొక మాట అడగనా? అడగండి ఆంటీ. మీ భార్య భర్తలు ఇలా దూరంగా ఇంకెన్నాళ్ళు ఉంటారు? ఆంటీ, మీ అమ్మ లాంటి దాన్ని చెప్తున్నాను. తప్పు ఒప్పు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదైనా మీరిద్దరూ కలిసిపోతే. నేను ఆ రాక్షసి కలిసిపోవడమా? అది ఈ జన్మలో జరగని పని. బాబు, నేను చెప్పేది. క్షమించండి ఆంటీ. ఆ ఒక్కటి తప్ప ఇంకేదైనా చెప్పండి, సంతోషంగా చేస్తాను. కానీ అర్చన ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ రాక్షసితో మాత్రం వద్దు. వద్దా ఆంటీ? బాబు, ఎంతైనా సౌందర్య నీ భార్య కాదు. ఆ దెయ్యం నాకు భార్య కానే కాదు. ఈ జన్మలో నేను తప్పంటూ చేసుంటే తానంతటి కసాయి దాన్ని పెళ్లి చేసుకోవడమే. అయినా అర్చన చంపిన ఆ రాక్షసి మీద మీకెందుకంటే అంత జాలి? వద్దు. మీరే కాదు, దాని మీద ఎవ్వరూ జాలి పడకూడదు. శపించాలి, సర్వనాశనం అయిపోవాలని శపించాలి. ఏదో ఒక రోజు చేసిన పాపాలన్నీ పండి రక్తం కక్కుకొని చావాలని ముక్కోటి దేవుళ్ళకి మొక్కాలి.
ఏమండి? ఎందుకు రాధ? ఎందుకంటే అది కూడా నా కడుపు తీపి అంతేనా? కాదనుకుంటూనే నా మనసు ఒక కంట తడి ఆరకముందే మరో కంట చెప్పలేని ఆరాటం. మాతృమూర్తి అనే మాటకి నాకిప్పుడే అర్థం తెలిసింది రాధ. పద వెళ్దాం. ఛాంబర్కి మనం కట్టవలసింది 50 కోట్లు. మన కంపెనీలన్నింటినీ షూరిటీగా చూపిస్తామన్నా బ్యాంకు వాళ్ళు మనకిస్తానన్నది 40 కోట్లు మాత్రమే. అంటే గడువు తీరేలోగా ఇంకో 10 కోట్లు కావాలి సార్. ఏం చేద్దామంటారు సార్? బ్యాంకు వాళ్ళనే ఆ 10 కోట్లు లోన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేద్దాం. ఒప్పుకుంటారు అనుకోను సార్. ఈ 40 కోట్లు ఇవ్వడానికి 100 సార్లు తిప్పించుకున్నారు. 100 సార్లు కాదు, 1000 సార్లైనా తప్పదు. అవసరం మనది, అవకాశం వాళ్ళది. వెళ్దాం పద. డాడీ, ఆఖరి ప్రయత్నం అమ్మా. సక్సెస్ అయితే బయటపడతాను, లేకపోతే జైలుకి వెళ్తాను. లేదు మమ్మీ, ఎట్టి పరిస్థితుల్లోనూ డాడీ జైలుకు వెళ్ళడానికి వీల్లేదు. చెప్పారు కదా ఆఖరి ప్రయత్నం అని. నో మమ్మీ, ఏం చేసైనా సరే డాడీని జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలి. ఆ కోటిగాడు ముందు తల దించుకోకుండా కాపాడుకోవాలి. ఆ పని చేయడం ఇప్పుడు నీకు మాత్రమే సాధ్యం. అంత డబ్బు నా దగ్గర లేదని నాకు తెలుసు, కానీ అంతకు రెండింతల విలువైన మీ మావగారి ఇల్లు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఆ డాక్యుమెంట్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి. కానీ మమ్మీ, ఆ ఇంటిని అమ్మేస్తే గొడవ చేస్తారేమో. గొడవ చేస్తారా? ఎవరు? ఆ ఇల్లు మీ మావగారి స్వార్జితం. ఆ ఇంటి మీద ఆయన అప్పు చేస్తే ఆ అప్పుని నేను తీర్చేసి పత్రాలు నీ పేరు మీదకి మార్చేశాను. మర్చిపోయావా? లేదు మమ్మీ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ఇంటి పత్రాలను తీసుకుని వెంటనే సేట్ దగ్గరికి వెళ్దాం. పద. ఎస్ మమ్మీ, ఆ ఇంటిని అమ్మేసి ఆ డబ్బు డాడీకిస్తే ఆనందంతో పొంగిపోతారు. మనసులో ఏ మూలైనా నా మీద కోపం మిగిలుంటే పూర్తిగా మర్చిపోతారు. 2 birds at 1 shot. నాన్నగారు, ఇంత జరిగాక ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతూ మీరిక్కడే ఎందుకు ఉండడం? నాతో పాటు వైజాగ్ వచ్చేయండి. మాట్లాడారేంటి? ఏం మాట్లాడమంటావురా?
మీ అన్నయ్య చూస్తే రిమైండ్ ఖైదీగా ఇంకా జైల్లోనే ఉన్నాడు. తీర్పు ఎలా వస్తుందో, ఎలాంటి శిక్ష పడుతుందోనని రాత్రింబగళ్ళు నిద్ర పట్టకుండా ఉంది. నాన్నగారు, అన్నయ్యకేం కాదు, తను నిర్దోషి అని నీకు తెలుసు, నాకు తెలుసు. లోకానికి, సాక్షులను బట్టి తీర్పు చెప్పే జడ్జి గారికి అన్నయ్య నిర్దోషి అని అందరికీ తెలుస్తుంది నాన్నగారు. తెలిసేలా నేను చేస్తాను. ఇంకెవరైనా మంచి లాయర్ని పెట్టి. వద్దురా చిన్నాడా. అమ్మా, అవునరా, మీ నాన్నగారి మనసు నాకు తెలుసు. ఆయన ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి రారు. ఏముంది నాన్నగారు, ఈ ఊళ్ళో ఇంకా మనకేం మిగిలిందని? మనది కాని ఆ ఇల్లు, అందరి దృష్టిలో అదొక స్థిరాస్తి మాత్రమే. అది ఎన్ని లక్షలు పలుకుతుంది, ఎన్ని కోట్లు చేస్తుందని మాత్రమే ఆలోచిస్తారు. కానీ నా దృష్టిలో మాత్రం అది ఇసుక, ఇటుక, సిమెంటుతో కట్టినటువంటి ఇల్లు మాత్రమే కాదు, ఎన్నో అందమైన అనుభవాల్ని దాచుకున్న అపురూపమైన పొదరిల్లు. మీరందరూ పుట్టింది, పెరిగింది ఆ ఇంట్లోనే, సంతోషంగా సంబరాలను జరుపుకున్నది కూడా ఆ ఇంట్లోనే. ఎన్నో కక్షలు, కలతలతో అందరూ విడిపోయింది ఆ ఇంట్లోనే. ఎన్నెన్నో ఆనందాలు, ఎన్నెన్నో విషాదాలు, వీటన్నిటికీ సాక్ష్యభూతంగా నిలిచిన నిలువెత్తు నిదర్శనం ఆ ఇల్లు. నాన్నగారు, ఏంటి మీ నాన్న పిచ్చాళ్ళ మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? అదేం లేదు నాన్నగారు. పౌర్ణమైన అమావాస్య అయినా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు నాది కాకపోయినా ఆ ఇల్లు నా సెంటిమెంట్. నా ఊపిరి ఆగిపోయేలోగా మళ్ళీ ఆ ఇంటి నా సొంతం చేసుకోలేనా అని ఏ మూలనో చిన్ని ఆశ. వదిలే వదిలే. అమ్మా, నువ్వేమంటావు? విన్నావు కదరా, అందుకే ఆయన ఈ ఊరు వదిలి రావడానికి ఇష్టపడరు. అదీ కాక ఇక్కడుంటే అప్పుడప్పుడు జైలుకి వెళ్ళి మీ అన్నయ్యని చూసి రావచ్చు. అది అసలు విషయం. అర్థం చేసుకో. అర్థమైందమ్మా. సౌందర్య చేసిన గాయం అందరి గుండెల్లోకి ఎంత లోతుగా వెళ్ళిందో, ఎన్ని కన్నీళ్లను కురిపిస్తుందో. చిన్నాడా, నిజంగా నువ్వు మా బాధను అర్థం చేసుకుంటే మేమక్కడికి రావడం కాదు, నువ్వే ఇక్కడికి రా. ఈ వయసులో మాకు కావలసింది భోగభాగ్యాలు కాదు, తోడు. ఉన్నావా తిన్నావా అని పలకరించే తోడు కావాలిరా. నమస్తే మేం సాబ్. నమస్తే. आइए आइए మేం సాబ్, రండి.
చాలా రోజుల తర్వాత మాది దుకాణాన్ని పావనం చేశారు. సేట్జీ బాగున్నారా? అంతా ఆ ఊపర్ వాళ్ళ దయ. మీలాంటి గొప్ప కస్టమర్స్ దయ వల్ల అంతా బాగానే ఉంది. చెప్పండి, చాయ్, కాఫీ, కూల్ డ్రింక్ ఏమి తీసుకుంటారు? ఇప్పుడు అవేమి వద్దు. ఠీక్ హై, చెప్పండి, ఏది పని మీద వచ్చారు? సేట్జీ, కొన్నాళ్ల కిందట 25 లక్షల అప్పు కోసం మా వియ్యంకుడు హరిప్రసాద్ తన ఇంటిని మీ దగ్గర తనఖా పెట్టాడు, గుర్తుందా? గుర్తులేకే మేం సాబ్. ఆ 25 లక్షలు మీరే నాకు ఇచ్చి ఆ ఇంటి పత్రాల్ని మీ బేటీ పేరు మీదకి మార్పించారు కదా. ఇప్పుడు ఆ ఇంటి విలువ ఎంతుంటుంది? ఎంత హీనంగా లెక్కేసినా 15 కోట్ల పైమాటే ఉంటుంది. పైమాటే అంటే? కోషిష్ చేస్తే ఇంకా 1-2 కోట్లు పెరగవచ్చు. అయితే ఆ పెరిగిన డబ్బుని మీ కమిషన్గా మీరే ఉంచుకోండి. మాకు 15 కోట్లు వస్తే చాలు. ఇదిగో ఇంటి డాక్యుమెంట్స్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఆ ఇంటిని అమ్మి పెట్టాలి. అలాగే మేం సాబ్, తప్పకుండా. కానీ ఏంటి సేట్జీ, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా అంటే ప్రాబ్లమే. ఏంటది? ఆ ఇల్లు హరిప్రసాద్ గారి స్వార్జితం. అప్పు తీర్చేసి పత్రాల్ని మీ పేరు మీదకి మార్పించుకున్న ఆ ఇంటిని అమ్మాలంటే హరిప్రసాద్ గారి సంతకం అవసరం. ఏమంటున్నారు? ఈ పత్రాల మీద హరిప్రసాద్ గారి సంతకం కావాలి అంటున్నాను. సంతకం లేకపోతే ఆ ఇంటిని అమ్మడం జరగదు. అమ్మినా అది చట్టపరంగా చెల్లదు. ఛా, ఎంతో ఆశగా వస్తే ఇలా జరిగిందేంటి? కంగారు పడుకు మమ్మీ, సంతకం కావాలి అంతే కదా? అంతే కదా అని అంత తేలిగ్గా అంటావేంటి? ఈ సంగతి నీ మావకి తెలిస్తే సంతకం పెట్టడం కాదు కదా, నిన్ను నన్ను నడి రోడ్డు మీదకి లాగేస్తాడు. మమ్మీ వదిలేయ్, అంతా నేను చూసుకుంటాను కదా. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం కావాలి, మా మావగారి విలువైన సంతకం. ఓకే. ఏంటి మావయ్య, షాక్ అయ్యారా? ఏంటత్తయ్యా, ఇలా వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేసుండరు కదూ? పిడుగులు పడ్డానికి ముందు ఆకాశం ఉరుముతుందని తెలుసు. అబ్బా, మీ గంభీరమైన గొంతు విని ఎన్నాళ్ళైంది మావయ్య? మాతో ఏదైనా పనుండొచ్చావా? ఏంటత్తయ్య మీరు కూడా? ఎంత కాదనుకుంటే మాత్రం మీరు నాకు అత్తమామలు కాకుండా పోతారా? నేను మీకు చిన్న కోడల్ని కాకుండా పోతానా? చెప్పు చిన్న కోడలా. ఇదిగో ఇలా ముక్కుసూటిగా మాట్లాడే లక్షణమే నాకు చాలా ఇష్టం. మరింకెందుకు ఆలస్యం? కడుపులో ఉన్నదేదో కక్కేసేయ్. అనండి, మీరు అనాల్సిందే, నేను పడాల్సిందే. ఈ రాక్షసేంటి ఇలా మాట్లాడుతోంది అనుకుంటున్నారా? ఎంత చెడ్డదాన్నైనా నాకు కూడా మనసుంది. ఆ మనసులో అత్త మామల మీద కొండంత కాకపోయినా గోరంతైనా అభిమానం ఉంది కాబట్టే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. తప్పో ఒప్పో జరిగిందేదో జరిగిపోయింది. ఛ, అన్నీ నా వల్లే. అందరికీ ఇన్ని కష్టాలు, కన్నీళ్లు. ఆలస్యంగానైనా జరిగిన తప్పులన్నీ తెలుసుకుని మా కన్నీరు తుడవడానికి వచ్చావన్నమాట.